నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. రోజు మనతో పాటు సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్ ఉసురు అంటే ఏంటి సార్? అసలు ఉసురు అనేది తగులుతుందా? ఎలాంటి సందర్భాల్లో ఇప్పుడు నా ఉసురు తగిలిపోతావు, నా ఉసురు ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం. అంటే ఎంత పెయిన్ ఉంటే ఆ మాట వస్తుంది అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. అసలు ఈ ఉసురు అనేది ఎవరు ఉసురు తగులుతుంది, ఎవరు ఉసురు ఎవరికి తగులుతుంది అనేది ఒక చిన్న క్లారిటీ కావాలి సార్. ఏంటి ఉసురు అంటే? ఉసురు అంటే ఒక వ్యక్తిని మానసికంగా బలహీనపరచడం, బాధ పెట్టడం. ఉసూరు అంటూ కూర్చున్నారంటారు అంటే ఎటూ పాలుపోని స్థితి, భయం, బాధ. మనకు ఉన్నటువంటి సృష్టిలో ఉన్నటువంటి శక్తులన్నీ అశక్తుడైపోయి కూర్చున్నదాన్ని ఉసురుగా ఉసూరు అంటూ కూర్చున్నాడు, ఏమి చేయలేక. అంటే కాళ్ళు చేతులు ఉన్న పని చేయలేని స్థితి, డబ్బులున్న కొనుక్కుని తినలేని స్థితి. ఇలాంటి స్థితి ఎందుకు వచ్చిందంటే ఒక వ్యక్తి నిన్ను టార్గెట్ చేసుకుని, ఒక వ్యక్తి లేకపోతే కొంతమంది వ్యక్తులు నిన్ను టార్గెట్ చేసి నిన్ను బలహీనపరచడానికి చేసేదని ఉసురు అంటారు. ఇది ఇతను నిజంగా తప్పు చేసి ఉంటే, వాళ్ళు నిన్ను బాధ పెడుతూ ఉంటే ఇది పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ ఏ రకమైనటువంటి సంబంధం లేకుండా నిన్ను బాధ పెడుతూ ఉంటే నీ ఉసురు, నువ్వు బాధపడుతున్నావు కాబట్టి నిన్ను బాధ పెట్టారు కాబట్టి నువ్వు వాళ్ళకి నా ఉసురు తగులుద్ది అని అనడాన్ని ఉసురు అంట. ఇక్కడ ఒక పెద్ద ఆవిడ నాకు ఒక మంచి మాట చెప్పింది. ఆవిడ కాల్ చేశారా? కాల్ చేశారు, నాతో మాట్లాడింది. ఆవిడ ఒక 20 ఏళ్ళు మౌనంగా ఉన్నటువంటి స్త్రీ, అమ్మ. ఏ సందర్భంలో సార్? ఆవిడ ఒక ధ్యానంలో ఉంది. ఆవిడ అలా తపస్సు అనాలి, పూర్వ రోజు దాని తపస్సు అనేవారు, ఇప్పుడు మనం మెడిటేషన్ అంటాం, ధ్యానం. 20 ఏళ్ళు ఆవిడ అనుభవం. ఊరుకుంటే ఉసురు పోద్ది అంటే అవతల వ్యక్తి మనల్ని ఏదో ఉసురు పెట్టేస్తున్నాడు, బాధ పెడుతున్నాడు. ఉసురు పెడుతున్నాడు అంటే బాధ పెడుతున్నాడు. మీరు ఉసురు అంటూ కూర్చున్నారు, లేదా తిరిగి సమాధానం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆవిడ ఏముందంటే ఊరుకుంటే ఉసురు పోద్ది. ఆవిడ జీవితంలోనే జరిగింది ఒక సందర్భం. ఆవిడ వారణాసిలో నిత్యాగ్నిహోత్రం చేసుకుంటుంది. ఎవరు మాట్లాడకుండా తన పని ఆవిడ చేసుకుంటూ ఉంటుంది. ఒక ఘాటు దగ్గర చేసుకుంటూ ఉంటున్నారు. ఆవిడ ఒక వేరే లాంగ్వేజ్, ఈవిడ తెలుగు అనుకుందాం, ఆయన వేరే లాంగ్వేజ్. వస్తున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు, తిట్టేసి వెళ్ళిపోతున్నాడు. ఆ పెయిన్ ఏంటి, ఆ బాధ ఏంటో కూడా తెలియదు. అసలు ఈవిడికి సంబంధం లేదు, తిట్టేస్తున్నాడు వేరే లాంగ్వేజ్లో. ఆవిడకి అర్థం కావట్లేదు. చూసింది ఇంకా రోజులు గడుస్తూ ఉన్నాయి. చూసింది ఆవిడ ఆవిడకి అర్థం కావట్లేదు. ఫస్ట్ వాడైతే తిడుతున్నాడు అయితే విషయం అర్థం అవుతుంది, లాంగ్వేజ్ మంది కాబట్టి తిట్లు అర్థం కావు. చూసింది ఆవిడ. కొంతకాలం అయిన తర్వాత ఒక పెద్ద ఆయన అడిగింది, ఇది స్వామి అంటే, ఫోన్లే అమ్మా, ఏదైనా డబ్బు ఇస్తే, తిట్టమని డబ్బు ఇస్తే ఎవరిని తిడతారా? కర్మ తీరిపోవాలిగా. ఎక్కడో నువ్వు చేసిన తాలూకు కర్మ ఉంది కదా, అది పోతుంది అనుకో. నేను బాధ పెడుతున్నాడు, అదొక కర్మే. వాడు నేను తిట్టడం ద్వారా నువ్వు పెయిన్ ఫీల్ అవుతున్నావు, నన్ను తిడుతున్నాడు అని. కాబట్టి నీకేమవుతుంది, నీ అకౌంట్లో ఎక్కడో ఉన్నటువంటి కర్మ తరుగుతుంది. కర్మ పోయిందిగా, సంతోషించు. ఓకే, ఈవిడ ఏమనుకుందంటే మన లాంగ్వేజ్ కాదు కదా, నన్ను కాదులే అనుకున్నాడు, వదిలేసింది. తర్వాత కొద్ది రోజులకి ఆయన రావటం కూడా మానేశాడు. ఈవిడేం పట్టించుకోవాలి, రియాక్ట్ అవ్వాల. అంటే ముందు సమాధానం చెప్పడానికి ఏదో ప్రయత్నం చేస్తాం, ఏంటి నీ బాధ అని అడగడానికి ట్రై చేస్తాం. అక్కర్లే, సైలెంట్గా ఉండు. ఆవిడ సైలెంట్గా ఉంది. కొద్ది రోజులకి ఆయన రావటం మానేశాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో చెల్లి అడిగితే వాళ్ళు అక్కడ వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటమ్మా, ఇంకెక్కడ, ఇక రేపో మాపో అన్నట్టు ఉన్నాడు. ఎవరిని నిందించాడో తెలీదు, నోటి క్యాన్సర్ వచ్చింది, హాస్పిటల్లో ఉన్నాడు, త్వరలో పోతాడు అన్నాడు. ఊరుకుంటే ఉసురు పోద్ది. మనల్ని అవతల వాళ్ళు నిందిస్తున్నారని, తిడుతున్నారని మనం కూడా తిరిగి ఏదైనా చేయడం ద్వారా కర్మ పెరుగుద్దే తప్ప తగ్గదు. అందుకని ఏంటంటే మిమ్మల్ని ఎవరో నిందిస్తున్నారు, బాధ పెడుతున్నారు, నీ కర్మ వేరే రకంగా అనుభవించాల్సినటువంటి కర్మని ఈ రూపంలో బాధ పెడుతున్నారు కాబట్టి అది కూడా బాధపడ్డ కర్మ కదా, తగ్గిపోతుంది. నీ అకౌంట్లో ఉన్నటువంటి కర్మ ఏదైతే ఉందో అది తగ్గుతుంది. సంతోషించు, థ్యాంక్స్ చెప్పు. అది అలా యాక్సెప్ట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. యాక్సెప్ట్ చేయగలిగితే, యాక్సెప్టెన్సీ నీలో ఉంటే నువ్వు హ్యాపీ. ఊరికే అంటే నువ్వేమీ బాధించకుండా, నువ్వేమీ తప్పు చేయకుండా నిన్ను నిందించి వాళ్ళ డెఫినెట్గా చూసేస్తారు. 100% ఎవరైనా కావచ్చు, అది బంధువులు కావచ్చు, లేకపోతే భర్తే కావచ్చు. చేసిన తప్పుకి ఎవరైనా శిక్ష అనుభవించాలి. ఊరుకుంటే ఉసురుపోద్ది అనుకోనివ్వండి. థ్యాంక్స్ చెప్పండి, కృతజ్ఞత, గ్రాటిట్యూడ్, ఫర్గివ్నెస్. మనం తిరిగి తిడితే మళ్ళీ మనం కూడా దాన్ని పొందాలి, తెచ్చుకోవాలి. అందుకని ఏంటంటే ఊరుకుంటే ఉసురుపోద్ది. ఈ ఉసురు అనేది 100% నిన్ను ఊరికే బాధ పెడితే అవతల వాళ్ళు చూసేస్తారు.
ఇది కలియుగం, ఉమ్, దీనికి అధిపతి శనేశ్వరులు. ఆయన ఊరికే వదులు తాట తీసి చూపించేస్తాడు. కర్మకారకుడు ఆయనే. ఉమ్. ప్రత్యక్ష భగవానుడు సూర్యనారాయణమూర్తి కర్మ సాక్షి. ఓకే, వాళ్ళే చూసుకుంటారు. చూసేస్తాడు వెంటనే. ఉమ్, ఎందుకంటే ఆయన ఉదయించని రోజు ఉండదు. అవును. నేల మీద ఎవరైతే నేను ఉసురు పెడుతున్నాడో ఆయన నేల మీద నడవని రోజు ఉండదు. ఉమ్, కాలు పైన కూర్చోలేం కదా, ఉమ్. ఇద్దరు కలిపి చూపించేస్తారు. అదే అదే పెద్దవాళ్ళు అంటుంటారుగా, పోన్లే వాళ్ళ పాప నాళ్లే పోతారు అని. ఇవన్నీ ఎందుకు దేనితో అయితే అనేది. చేస్తామో దాంతో అనుభవించాలి. ఉమ్, రైట్. 100% వడ్డీతో సహా. మళ్ళీ ఉమ్, ఊరికే ఒక మాట అంటే ఒక మాటకు ఒక మాట కాదు, ఒక మాటకి 100 మాటలు, ఉమ్, 100 సార్లు నువ్వు నీ నోటి నుంచి ఏదైతే వచ్చిందో అది వినాలి, మళ్ళీ ఉమ్, అనుభవించాలి ఆ కర్మని. ఉమ్. కాబట్టి ఊరుకుంటే ఉసురు పోద్ది. పెద్దవాడికి థ్యాంక్స్ చెప్పాలి, అద్భుతమైనటువంటి పదవి ఇచ్చింది ఆవిడ. బాగుంది. సో మనం కూడా మళ్ళీ ఓకే ఏదో చేసేయాలి అని అనుకోవద్దు. అస్సలు తన ఈశ్వరుడు కోపం మళ్ళీ తన ఉన్నాడు. శత్రువు అంటారు కదా, ఉమ్, ఆ అవతల వాడిని నువ్వు తిట్టేస్తున్నాడని రగిలిపోయామా, ఉమ్. మనం ఆలోచించే విధానాన్ని కోల్పోతాం. Right. నిశ్శబ్దంగా ఉండు, ఆలోచించు, ప్రతిదానికి మార్గం ఆ దొరుకుతుంది. ఈశ్వరుడే చేస్తాడు. ఆయన పరమేశ్వరుడు, ఆయన స్క్రీన్ ప్లే గట్టిగా ఉంటుంది. అంటే మీరు ఇది చెప్తుంటే నాకు ఒక చిన్న కథ గుర్తొచ్చింది సార్, చెప్పమంటారా? చెప్పండి. అంటే చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు, అదే ఒకసారి గుర్తొచ్చింది, ఊరికే పంచుకుందాం. చిన్నపిల్లలు ఒక 10 మంది కలిసి ఒక పెద్ద ఆయన్ని రాళ్ళు ఇచ్చి కొడుతూ ఉన్నారట. విన్నారా కదండి మీరు? ఆయన ప్రవచనాల్లో చెప్పారనమాట. కొడుతూ ఉంటే ఆయన నారాయణ 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 అని అనుకుంటూ ఉన్నారట. సరే అని చెప్పి వెంటనే వైకుంఠంలో నారాయణుడు పరిగెట్టుకుని కిందకు వచ్చేస్తున్నాడు ఆయనను కాపాడడం కోసం. వచ్చేస్తుంటే లక్ష్మీదేవి ఏంటి ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు, ఏమైంది నేను కొంచెం తెలుగు ఇంగ్లీష్ కూడా మిక్స్ అవుతుంది, ఏం తిట్టుకోకండి. అంటే ఇంత పరుగున వెళ్ళిపోతున్నారు, ఏమైంది అంటే ఇదిగో పిల్లల్ని కొడుతున్నారు పిల్లలు ఆ పెద్ద ఆయనని, అందుకని వెళ్తున్నాను ఆయన కాపాడడానికి. పరుగున ఆయన కూడా పరుగున వస్తూ ఉంటే సడన్ గా ఆగిపోయారట నారాయణ. ఏంటి మళ్ళీ వెనక్కి ఎందుకు వచ్చేస్తున్నారంటే, ఏం లేదు ఆ పెద్ద ఆయన కూడా ఆ పిల్లల్ని కొట్టడం మొదలెట్టాడు, అందుకని నేను వచ్చేసాను. సో మనమే అంటే రక్షించుకునే ప్రయత్నం చేస్తే ఇంకా ఆయన ఊరుకుంటారు, ఓకే వాళ్ళని వాళ్ళు రక్షించుకుంటున్నారు. జనరల్ గా ప్రతి తల్లిదండ్రులు తన బిడ్డల్ని కలిగినప్పుడు చూడు, కోడి తన బిడ్డల్ని రెక్కల చాటుని ఎలా అయితే కాపాడుకుంటారు, ఇప్పుడు ఇవి తిరగబడితే ఇవే గద్ద వస్తుందా నన్ను ఎత్తుకెళ్ళిపోద్దా అనేది ఎగరేస్తే తల్లి ఏం చేస్తుంది, ఆ పనిష్మెంట్ మనం అనుభవించాలి, తప్పదు. అందుకని ఏంటంటే భగవంతుడి మీద, అంటే ఇలాంటి సందర్భాలు అన్నిటికీ అని కాదు, కొన్ని సందర్భాల్లో భగవంతుడి మీద భారం వేసి నీ చేతుల్లో లేదు, అవతల వ్యక్తి నిన్ను నిందిస్తున్నాడు, బాధ పెడతాడు, భగవంతుడు ఆయన చూసుకుంటాడు అంటే చాలు. ఆయన చూసుకుంటాడు కూడా అక్కర్లేదు, నువ్వు సంతోషంగా ఉండు, నా కర్మ నన్ను అనుభవిస్తున్నావు కాబట్టి నువ్వు హ్యాపీగా ఉండని దీవించి చాలు. దేనికి ఇంకా పరిణితి కావాలి, వచ్చేస్తామా డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే అంటే దేవుడు చూసుకుంటాడులే అంటే నీకు ఏదో జరుగుద్దు, నువ్వు నన్ను కాలు ఎరగొట్టావు కదా నీ కాలు ఇరుగుద్దులే అనుకోవడం కూడా తప్పదు. భగవంతుడు చూసుకుంటాడని కూడా అనక్కర్లే, థ్యాంక్ యూ నా కర్మను నాకు అనుభవింపజేసావు, థ్యాంక్స్ చెప్పుకుంటే చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఉసురు డెఫినెట్గా ఉసురు అనేది ఉంది, అది తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. అందుకని ఎవరినైనా బాధ పెట్టేటప్పుడు కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి, ఎందుకంటే చూసేవాడు ఒకడు ఉన్నాడు అన్న మనకి నిజం ఒకటి తెలుస్తుంది కదా, నిజం ఒకటి ఉంటుంది కదా, అది తెలుస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.